హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్. సో ఈ ప్లేస్ ఏంటి అనుకుంటున్నారా? సో ఈ ప్లేస్ వచ్చేసి మనకి స్వామినారాయణ టెంపుల్, అక్షరధామం అని కూడా అంటారు. సో నేను వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాను. సో ఢిల్లీలో సెంటర్ ఆఫ్ ది ప్లేస్ కాదు, అక్షరధామం అనేది ఢిల్లీలో మనకి అవుట్స్కట్స్లో అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలంటే డిఫరెంట్ వేస్ అయితే ఉన్నాయి. మనం ఆటోలో అయినా బుక్ చేసుకోవచ్చు, క్యాబ్, ఆర్ ఇఫ్ ఇన్ కేస్ మనకి బెస్ట్ వే వచ్చేసి మెట్రోలో కూడా వెళ్ళవచ్చు. సో మేము వచ్చేసి ఆటో బుక్ చేసుకున్నాము. సో ఆటోలో అయితే మేము అక్షరధామంలో అయితే వెళ్ళాము. సో ఎంత డబ్బులు అంటే మనం బేరమన్న తీరైతే మనం వెళ్ళొచ్చు. సో అక్కడ కనిపిస్తుంది కదా ఎదురుగా, అదే అక్షరధామ. సో లోపలికి వెళ్ళాక చూపించలేను. సో చాలా పెద్ద వ్యాస్ట్ ప్లేస్లో అయితే ఉందండి. సో చాలా బాగుంది. మేము వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చినాము. సో అలా అప్పటి నుంచి చెప్తున్నాను అక్షరధామ మందిర్ అని చెప్పేసి. అసలు ఏముంటారు, ఎవరు ఉంటారు, ఏ దేవుడు ఉంటారు అంటే మీకు డౌట్ రావచ్చు. సో అక్కడ వచ్చేసి మనకి భగవాన్ స్వామినారాయణ అనే స్వామివారు అయితే దేవుడు అయితే ఉంటారు. అవే కాకుండా మనకి రాముడు, కృష్ణుడు, వాళ్ళ స్టోరీస్, స్పిరిచువల్ థింగ్స్, మన కల్చర్స్, హిందూయిజం, ఇవన్నిటి గురించి అందులో అయితే ఉంటుంది. సో మార్నింగ్ అయితే వచ్చినాం కదా, బ్రేక్ఫాస్ట్ చేసి లోపలికి అయితే వెళ్దాం అనుకున్నాము. సో చాలా ఎర్లీ మార్నింగ్ వచ్చినాము. 10 o'clock అయితే ఓపెన్ ఉంటుంది. అప్పటి వరకు లోపలికి రానివ్వరు. ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు కూడా రానివ్వరు. వన్స్ టైం అయిందంటే గేట్స్ ఓపెన్ అయినప్పుడే మనకి లోపలికి రానిస్తారు. సో ఆ మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఇంకా నడవాల్సి ఉంటుంది. మనం కావాలంటే ఆటోస్, రిక్షాస్ కూడా లోపల దాకా బుక్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 5 minutes వాక్ వే ఉంటుంది అంతే. ఆ లోపల మనం చూడొచ్చు అంతా ఎలా ఉంటుంది అని చెప్పేసి. మనకి ఫ్రీ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది, ఇంకా పెయిడ్ పార్కింగ్ అవి కూడా ఉన్నాయి. అక్షరధామ నార్మల్గా మనకి కాంప్లెక్స్ అయితే 9:30కి ఓపెన్ అవుతుంది. లోపల టెంపుల్ అనుకోండి, అదైతే 10 o'clockకి మార్నింగ్ అయితే ఓపెన్ ఉంటుంది. మనకి నియరెస్ట్ మెట్రో వచ్చేసి అక్షరధామ ఉంటుంది. చాలా చక్కగా మనం మెట్రో త్రూ అయితే వెళ్ళి రావచ్చు. మేమైతే రిటర్న్లో అయితే మెట్రోనే వెళ్తాము. సో చెప్తాను మీకు ఎలా వెళ్ళాలని చెప్పేసి. సో ఇలా లోపలికి అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నామండి. అండ్ లోపలికి వెళ్ళినాక మనకి ఫోన్స్ అలా లేవు. నాట్ ఓన్లీ ఫోన్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ అసలు ఏవి మనకి స్ట్రిక్ట్గా అలో లేవు. మనకు అక్కడ క్లాక్ రూమ్స్ ఉంటాయి, మనం అక్కడ పెట్టుకొని వెళ్ళొచ్చు. అండ్ లోపలికి వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనకి అసలు లోపలికి వెళ్ళడానికి డబ్బులు అడుగుతారా, ఫ్రీ కాస్టా, ఎంట్రీ ఫ్రీయా అంటే మనం మెయిన్ టెంపుల్ స్వామినారాయణ చూడడానికి అయితే ఫ్రీ అండి. అందులో వేరే కొంచెం మ్యూజికల్ షోస్ అలాంటివి ఉంటాయి, వాటికైతే డబ్బులు కట్టి మనం వెళ్ళాలనుకుంటే అవిటి కూడా వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి మెయిన్ గేట్. సో మెయిన్ గేట్ వెళ్ళడానికి మనకి ఇట్లా నడవాల్సి ఉంటుంది. సో చూడడానికైతే బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అంటే ఆసమ్ ఉంది. అన్నీ కూడా ఒకటే రాయితోనే, ఒకటే టైల్ ఆఫ్ కలర్తోనే అయితే వాళ్ళైతే బిల్ట్ చేసారు. అండ్ ఇది ఇప్పుడు నేను చెప్తున్న ఇప్పటి వరకు అయితే 5 years అయింది ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యి. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ చేశారంటే మన ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అయితే ఓపెన్ చేశారు. అండ్ మన్మోహన్ సింగ్ వాళ్ళు అప్పుడు ఉన్నారు. సో వారు అందరు కలిసి ఇదైతే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఇది కొన్ని తరాల వరకు చూపించడానికి, మన ఆచారాలు, మన హిందూయిజం ఏంటి అని చెప్పడానికి అయితే ఇది మెయిన్గా అయితే ఉందండి. సో లోపలికి మనం ఏ విధంగా అలో లేవు కాబట్టి నేను కొంచెం పిక్చర్స్ వేస్తానో చూడండి. అండ్ లోపలికి వచ్చినాక మనకి ఇలా ఉంటాయి, ఏమంటారు, ఫోన్స్ పెట్టుకోవడానికి, బట్టలు, క్లాక్ రూమ్లో లగేజ్ ఇవన్నీ పెట్టుకోవడానికి అయితే ఇలా ఫెసిలిటీ ఉంది. అండ్ ఇన్ని బ్యారేజెస్ చూసారా, అంటే టైం అయిపోయినా కొద్దీ ఇంకా రష్ అనేది ఎక్కువైపోతుంది. అన్ని బ్యారేజెస్ అయితే ఉన్నాయి. సో చాలా బాగుంది ఈ ప్లేస్, డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఏంటంటే ఆ దేవుళ్ళని కాదు, మనకు ఆ ఆర్కిటెక్చర్ చూడడానికన్నా వెళ్ళాలి అని అనిపిస్తుంది. లోపల చాలా బాగుంది, ఇంకా చాలా వ్యాస్ట్ ప్లేస్ ఉంది. అండ్ లోపల మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి ఇది టెంపుల్ లెక్క పూజలు, కొబ్బరికాయలు కొట్టడం అనేవి ఉండదు. అండ్ లోపలికి చెప్పులు అలో లేదు, వేరే సాక్స్ లాంటిది ఇస్తారు, అవి వేసుకొని వెళ్ళొచ్చు. చాలా పెద్ద ప్లేస్, అంతా కూడా ఫ్రీగా తిరగడానికి ఉంది. కానీ లోపలికి ఎలాంటి ఫొటోస్ ఇవన్నీ ఏం అలో లేదు. బెస్ట్ ఏంటంటే మంచిగా ఫొటోస్ అలా ఉంటే రీల్స్ అలాంటివి తీసుకునే వాళ్ళు చాలా ఉంటారని, ప్లస్ ఇదంతా బయటకు ఎక్స్పోజ్ చేస్తారని చెప్పేసి ఎలాంటి అలో లేవు. మేబీ ఇది గేట్ నెంబర్ 1 అక్కడ ఉంది కదా అక్షరధామ అని చెప్పేసి బయటికి అయితే వచ్చేసినాము. బయటకు వచ్చేసినాం, చూసారు కదా ఎన్ని బ్యారేజెస్ ఉన్నాయో. సో ఫస్ట్ ఎంట్రీ 10 AM అని చెప్పేసి కూడా రాసి ఉంది. అసలు మేము వెళ్ళేటప్పుడు ఇన్ని బ్యాగేజెస్ అయితే లేవు, రిటర్న్లో వచ్చేటప్పుడు ఇన్ని కనిపించినాయి. అండ్ ఫస్ట్ మేమే వెళ్ళినాము, ఎందుకంటే మేము మార్నింగ్ స్టార్ట్ అయినాం. ఎక్కువ మంది రష్ ఉండకుండా వెళ్ళడం, నీట్గా వెళ్ళి నీట్గా ఫ్రీగా వద్దామని చెప్పేసి మార్నింగ్ స్టార్ట్ అయినాం. అండ్ బెస్ట్ టైం టు విజిట్ అంటే మార్నింగ్ రండి, లేకపోతే ఈవినింగ్ రండి, అదే బెస్ట్ టైం. మధ్యాహ్నం వెళ్తే మాత్రం సుమ్మైపోతారు, అంత ఘోరంగా ఉంటుంది. అండ్ మేమైతే చాలా అలసిపోయినాం. అండ్ అందుకే ఆ గేట్ నుంచి మేము మెట్రోకి వెళ్తున్నాం కాబట్టి మెట్రో వరకు ఈ రిక్షా అయితే ఫెసిలిటీ మేము తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 30 rupees, జస్ట్ ఒక 50 rupees తీసుకున్నారు. అంటే అది కూడా ఇంకా ఏంటంటే చాలా తక్కువ డిస్టెన్స్ మేము వెళ్ళేది, బట్ వెళ్దాము రిక్షాలో ఎప్పుడు వెళ్ళలేదని చెప్పేసి రిక్షాలో అయితే ట్రావెల్ చేసినాం. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇదేంటంటే
చాలా స్లోప్, చాలా ర్యాప్ లెక్క ఉంది. చాలా బాగా తీసుకెళ్ళి రిక్షా అతను, చాలా హ్యాపీగా అనిపించింది రిక్షాలో వెళ్తే. మీరు ఇన్ కేసు ఢిల్లీ వెళ్ళినప్పుడు డెఫినెట్గా స్వామినారాయణ టెంపుల్ అయితే మిస్ చేయకండి, చాలా బాగుంది. వన్స్ ఒకసారి చూసేసి రండి, ఇట్ ఫీల్ హ్యాపీ. అండ్ అది ఆర్కిటెక్చర్ అదంతా చూడడానికి చాలా బాగుంటుంది. వెనకాల ఒక గుర్రపాటు వస్తుంది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది అది చూస్తూ ఉంటే. మేమైతే ఢిల్లీ వెళ్ళినప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ నుంచి మేమైతే మెట్రోలో వెళ్తున్నాము. మెట్రోలో ఏంటంటే ఫెసిలిటీస్, మెట్రోలో వెళ్ళాలంటే ఒక లైన్స్ ఉంటాయి, బ్లూ లైన్, పింక్ లైన్, పర్పుల్ లైన్ అని చెప్పేసి. ఎందుకంటే చాలా పెద్ద సిటీ కాబట్టి ఒకటే మెట్రో వెళ్ళలేదు, డిఫరెంట్ మెట్రో మారుకుంటూ రావచ్చు. ఒకటే మెట్రో ఇక్కడ వరకు ఉంది. మనకి ఢిల్లీ రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, మెయిన్ స్కోప్, సెంటర్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఢిల్లీ. సో అక్కడ నుంచి మనం అక్షరధామ్కి మెట్రో పట్టుకొని రావచ్చు. సింగిల్ లైన్ అట్లా లైన్స్ చూసుకొని ఈజీగా రావచ్చు. అసలు ఒక 100 రూపీస్ కూడా అవసరం లేదు మెట్రోలో వస్తే. ఈవినింగ్ వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా ఈవినింగ్ వెళ్ళండి, చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని మంచి వీడియోస్ నేనైతే మీకోసం పెడతాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇదంతా మెట్రో స్టేషన్, అక్షరధామంలో ఉన్న మెట్రో స్టేషన్. మనకి ఇక్కడ పాయింట్ ఉంటుంది, మ్యాపింగ్ పాయింట్ అని చెప్పేసి. వాటిని చూసుకుంటూ మనం ఎక్కడ దిగాలి, ఎక్కడ అక్షరధామం దగ్గర ఉన్నాము, మేమైతే ఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. సో ఆ పాయింట్ ఎక్కడ ఉంది అలా బ్లూ లైన్ చూసుకొని అయితే మేమైతే హ్యాపీగా మెట్రోలో అయితే తిరిగినాం. ఢిల్లీ వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది, ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ టు విజిట్ అక్షరధామం.